సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది. మనకు తెలుసు సుప్రీంకోర్టులో. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు స్పీకర్ కూడా వివరణ కోరినరు. అంటే నిజంగానే మీరు పార్టీ మారినరా, మారితే ఏ సందర్భంలో మారాల్సి వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా ఆయన విచారణ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలని విచారణ చేసిర్రు గతంలోనే. ఆ తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయనను అట్లాగే కడియం శ్రీహరి. సో వీళ్ళిద్దరిని కూడా మేబీ వీళ్ళిద్దరి పైన ఫస్ట్ వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా స్పీకర్నే ఆదేశించింది, మీరు ఈ విచారణ ముగిసి నిజంగా వాళ్ళు పార్టీ మారినరా లేదా అనేది మీరు తేలుస్తారా, లేకపోతే మమ్మల్ని రంగంలోకి దిగి మమ్మల్ని ఏదో ఒకటి తీర్పు ఇవ్వమంటారా అని క్లియర్ కట్గా ఇప్పుడు స్పీకర్ని ఆదేశించిన సందర్భం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ కూడా వీళ్ళిద్దరిని మరోసారి విచారణకు పిలవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మరోసారి స్పీకర్కి విచారణ సందర్భంగా ఇంకొంత గడువు కావాలని చెప్పడం, ఇదంతా కూడా నడుస్తోంది. ఇంకోవైపేమో సుప్రీంకోర్టు ఎనీ టైం వీళ్ళ మీద అనర్హత వేటు వేయచ్చు. స్పెషల్లీ దానం నాగేందర్, ఈయననైతే అంటే బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మరీ పోటీ చేశారు కాబట్టి ఆయన క్లియర్ కట్గా ఎవిడెన్స్తో దొరికిపోయిండు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా. దీంతో ఆయన మీద ఖచ్చితంగా వేటు పడచ్చు అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. నిజం చెప్పాలంటే కూడా వేటు పడే అవకాశమే కనిపిస్తోంది. మొన్న కూడా వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే మీద ఇట్లాగే వేటు పడినటువంటి సిచ్యువేషన్. సో సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా ఆలోచిస్తుంది కాబట్టి దానం నాగేందర్ ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉండేనో ఖైరతాబాద్కి ఎలక్షన్స్ రాబోతున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ. దీంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒకటే చెప్పిండ్రు, నాకేం ఎలక్షన్స్ కొత్తేమీ కాదు, నేను గతంలో ఎన్నోసార్లు పోటీ చేసి గెలిచిన సందర్భం, సో నాకేం భయం లేదు, నేను ఎక్కడ కూడా వెనకాడను, నా రక్తంలోనే లేదది, నేను ఖచ్చితంగా మళ్ళా ఖైరతాబాద్కి ఎలక్షన్స్ వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, నేనే మళ్ళా గెలిచేది నేనే అన్నటువంటి మాట చెప్తున్నారు. అందులో భాగంగానే ఒక మాట కూడా అన్నారు, ఒకవేళ ఇప్పటికిప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అనేటువంటి మాట చెప్పిండ్రు. కానీ సుప్రీంకోర్టులో మేము వాదన వినిపిస్తున్నాం, సుప్రీంకోర్టులో కూడా మా వాదన చెప్పాం, ఇప్పుడు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా భయం అయితే నాకేం లేదు, నేను ఖచ్చితంగా ఎప్పటి నుంచైనా ప్రజల్లో ఉంటా, ప్రజలే నా బలం అండ్ అట్లాగే పోరాడే నైజం నాది, కాబట్టి నేను ఎక్కడ భయపడే సందర్భం లేదు, ఎన్నికలు వచ్చినా నన్ను కాంగ్రెస్ పార్టీ ఆదేశించినా సరే నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయను, నేనే రాజీనామా చేసి ఆ తర్వాత నేనే అక్కడ ఉంటా అనే మాట చెప్తున్నారు. కానీ ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేయాల్సిన సందర్భం వస్తే మాత్రం అక్కడ చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి లైన్లో ఉన్నారు. ఎప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేస్తే అప్పుడు ఆమె అక్కడ పోటీ చేసే అవకాశమే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మొన్న కూడా ఒక 15 రోజుల క్రితం దానం నాగేందర్ ఢిల్లీలో ఒక 3-4 రోజులు ఉండి పెద్దవాళ్ళందరినీ కూడా అక్కడ హైకమాండ్ వాళ్ళందరినీ కలిసి నాకు 2 or 3 ఆప్షన్స్ ఇవ్వండి, ఎన్నికలు వచ్చేలాగానే కనిపిస్తున్నాయి, నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే, కానీ నన్ను ఎమ్మెల్సీ చేస్తారా, మళ్ళీ ఖైరతాబాద్ టికెటే ఇస్తారా, లేకపోతే ఇంకో సందర్భంలో ఇంకోలాగా నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత నాకు మంత్రి పదవి ఇవ్వండి అనేటువంటిది ఆయన 2-3 ఆప్షన్స్ పెట్టినట్టుగా చెప్తున్నారు. నిజంగానే దానం నాగేందర్కి మరి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, లేకపోతే దీన్ని ఎంత డ్రాగాన్ అయితే అంత డ్రాగాన్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా? ఎందుకంటే స్పీకర్ కూడా విచారణలో భాగంగా ఆయనను మళ్ళా విచారణ కోరడం, తర్వాత నాకు కొంత టైం కావాలని దానం నాగేందర్ చెప్పడం, మొన్ననైతే అసలు యాక్చువల్లీ ఆయన రాజీనామా చేస్తున్నాడు దానం నాగేందర్, డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత స్పీకర్ని కలిసి ఆయన రాజీనామాని సమర్పించబోతున్నారు అని పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. కానీ అది ఏది కూడా జరగలేదు. ఇంకాస్త టైం కావాలని కోరడంతో ఇప్పటికప్పుడే ఖైరతాబాద్ ఎన్నికలు ఉండొచ్చా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. కానీ ఎక్కువ మట్టుకైతే ఖైరతాబాద్కి సంబంధించి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఎప్పుడు అన్నప్పుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు మార్చిలో ఈ
వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడుకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. కానీ ఖచ్చితంగా బై ఎలక్షన్ ఖైరతాబాద్కి అయితే వస్తుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మరి చూడాలి. నిజంగానే దానం నాగేందర్ అయితే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. సీఎం ఒకవేళ చెప్తే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అంటున్నారు. నిజంగానే సిద్ధపడే ఈ మాటలు మాట్లాడారా, నిజంగానే లేకపోతే ఏదైనా అసంతృప్తి ఉందా? ఇదైతే ఇప్పుడు దానం నాగేందర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు